చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 17వ వచనము. వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయుకు వెళ్ళి అక్కడ బస చేశాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మహాగణుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, దేవాస్తోత్రములు. తండ్రి, నీకు నమస్కారములు. ఈ రాత్రికాల సమయములో నీ శరణుజొచ్చిన మాకు నీ వాక్యాహారమును అందించి, దేవా ఇదిగో తండ్రి, మమ్మను బలపరిచి మమ్మ నడిపించి, దేవాని శకిన మేఘమునకు మమ్మను ఆయత్తపరచుమని వాక్కైవేం చేసిన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగములో బేతనీయ గ్రామము గురించినటువంటి మాటలు ఈ రోజున మనము ధ్యానం చేసుకుందాం. యేసుప్రభు వారు పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేశాను అనే విషయాన్ని మనం ఈ రోజున వాక్యములో చదువుతూ ఉన్నాం. ప్రియులారా, బేతనీయకు పెట్టబడినటువంటి పేర్లు, వాటి యొక్క అర్థాన్ని ఈ రోజున మనము దైవజన్య యొక్క వ్రాతలో నుండి చదివినప్పుడు లేక చూసినప్పుడు, ఒకటి, దీనిని విశ్రాంతి గృహము అని పిలుస్తారు. ఏ గృహాన్ని? బేతనీయ గ్రామాన్నట ఏమని పిలుస్తారట? విశ్రాంతి గృహము. బేతనీయ అనగా అర్థం ఏంటంటే ఖర్జూరపు మట్టల గృహము లేక పేదల పాలిటి పెన్నిది గృహమని ఒక అర్థం మనకి కనబడుతూ ఉంది. యెరూషలేమునకు దక్షిణముగా ఈశాన్య భాగమున ఒలీవకొండ అంచున ఆనుకుని ఉన్న పల్లె గ్రామమే లేక మరియు యెరూషలేము పట్టణానికి ముఖద్వారం అని కూడా అనవచ్చు. ప్రపంచ యోధా యాత్రికులైనటువంటి వారు ఈ గ్రామములో విశ్రాంతి తీసుకొని కొండపైకి వెళ్ళాలి అనే ఒక సిద్ధాంతం కూడా ఉంది. దేవుని దర్శించడానికి వచ్చిన ప్రయాణికులైన వారు, ప్రియులారా, నా సమీపముననున్న యొర్దాను నది జలమును సేవించి మీ ప్రాణములను సేద తీర్చుకొనండి అని అన్నట్లుగా ఈ మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఆకలితో అలసి ఉన్న మీరు ఏ ఫలాలు ఉన్నాయంటే అక్కడ ఖర్జూరపు ఫలాలు భుజించి ఆకలి తీర్చుకొనండి మరియు చెట్ల క్రింద విశ్రాంతి పొందండి ఈ గ్రామం ఏం చేస్తుందంటే ప్రయాణికులైన వారిని ఆహ్వానించడం అనేది జరుగుతోంది. ఆ తర్వాత సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి పట్టణమునకు వెళ్ళి మీ శరీర ఆత్మీయ మేళ్ళన్నీ కూడా అనుభవించి విశ్రాంతి పొందవలను అని చెప్పుచున్న విధముగా భూప్రపంచములో తలవాల్చుకోవడానికి స్థలము లేనటువంటి ప్రభువారు మరి విశ్రాంతి ఉన్నదని మనందరిని ఏం చేస్తున్నారంటే ఆహ్వానించుచున్న గ్రామములోని గృహము ప్రభువు నాకేమిస్తుందంట? మరి విశ్రాంతిని ఇస్తుంది. బేతనీయకు చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి విషయము ఉన్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలము. దీనిని ఏమని అంటారు అంటే విశ్రాంతి గృహము. ఏ గృహమట? విశ్రాంతి. ప్రభువు మనల్ని ఏమని పిలుస్తున్నారంటే ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులార నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు పలికారు. అయితే ప్రియులరా, మరి యేసు ప్రభు వారు మరి ఒక మాట వ్రాసేటప్పుడు ఏమన్నారంటే నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయంట, కానీ మనుష్య కుమారుడని యేసు వారు తలవాల్చుకోవడానికి ఒక్కింతైనా కూడా ఏం లేదంటే స్థలము లేదు. కానీ ఈ బేతనీయ అనేది విశ్రాంతి స్థలము లేక విశ్రాంతి గృహము మరిగా చెప్పబడుతూ యేసు ప్రభు వారికి ఆ మరి గ్రామములో ఒక గృహము ఏమిచ్చిందంటే విశ్రాంతిని అనుగ్రహించింది. అయితే ఈ విశ్రాంతి గృహములోనికి మరి అనేకులు మరి ఆ యొక్క యెరూషలేము ప్రాంతం వెళ్ళేటప్పుడు మరి సందర్శకులు కూడా ఎంతో చక్కగా మరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే యాత్ర చేయడానికి వచ్చేటప్పుడట మరి గ్రామములో విశ్రాంతి తీసుకొని ఎక్కడికి వెళ్తారంటే కొండపైకి వెళ్తారు. అయితే దేవుని దర్శించడానికి వచ్చిన ప్రయాణికులందరితో కూడా మరి ఈ బేతనీయ గ్రామం ఎలాగునా మరి మాట్లాడుతూ ఉంటుందంటే నా సమీపమున ఉన్న
యోర్దాన్ నది యొక్క జలాన్ని మీరందరూ కూడా సేవించండి, మీ ప్రాణాలని ఏం చేసుకోండి, సేద తీర్చుకోండి అన్నట్లుగా. ఆకలితో అలసి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మరి నా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఖర్జూరపు మట్టలు ఏం చేయాలంట, భుజించాలి, ఆకలి తీర్చుకోండి. అంత మాత్రమే కాదు కానీ ఆ బేతనీయ గ్రామంలో ఖర్జూరపు వృక్షాలు ఎక్కువగా ఉన్నాయి కనుక దాని యొక్క భావం కూడా మరి బేతనీ అనగా ఖర్జూరపు వృక్షాలు లేక ఖర్జూరపు మట్టల గృహము అని అర్థమిస్తున్నటువంటి మరి ఈ గృహములో లేక ఈ యొక్క గ్రామంలో సందర్శకులు ఏం చేస్తారంటే చెట్లుకున్న ఫలాలు తిని చెట్టు కింద అలసట కూడా తీర్చుకుంటారు. అంత గొప్ప మరి స్థితిని ఈ బేతనీయ గ్రామం కలిగి ఉండడము చాలా విచిత్రంగా కనబడతా ఉంది. ఇక రెండవది దీనికి పెట్టబడిన పేరు ఏమిటి అని అంటే ఫాదర్ ఎం దేవదసాయి గారు అన్నారు, సమర్పణ గృహము. ఏ గృహమట? సమర్పణ గృహము. దేవుడు ప్రేమించి మార్తా మరియమ్మ లాజర్లకు గృహాన్ని కూడా ఇచ్చారు. ఆ గృహాన్ని మరి దేవుని నివాసమునకు ఏం చేశారంటే ఇచ్చినట్లుగా మనం చూడగలం. వీరు ప్రభువును సంపూర్ణముగా ప్రేమించిన వారు, అలాగే ప్రభువు కూడా వారిని అంతవరకు ఏం చేశారంట, ప్రేమించారు. మనం కూడా ప్రభువుని ఏం చేయాలి, మరి పైకి కాదు, అంతవరకు నిత్యం కూడా ప్రభుని ఏం చేయాలంటే ప్రేమించే వారంగా ఉండాలి. ప్రభు తన ప్రేమను బయలుపరచటానికై బేతనీయ గ్రామానికి నిత్యం వెళ్తూ ఉండేవారు. ఈ ముగ్గురు కూడా ఎలాగుండేవారు అని అంటే ప్రియులరా, దేవదసాయి గారు అన్నారు, విద్యార్థుల వలెనంట ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుండి మరి భవిష్యత్తు విషయాలన్నీ కూడా అభ్యసిస్తూ ఉండేవారట. మరియమ్మ గారు, మార్తమ్మ గారు, లాజరు గారు. మరి అదే వారికి బోధన, మరి అదే వారికి యేసుప్రభు వారు చెప్తా ఉంటే వారు ఆయన మాటలట ఎంతో చక్కగా ఆయన పాదాల దగ్గర కూర్చుని అదే మరి పాఠశాలగా చేసుకుని అదే దేవుని యొక్క మాటలు వింటూ వారు మరి జరగబోయే విషయాలన్నీ కూడా యేసుప్రభు వారు చెప్తా ఉంటే వారు ఎంతో చక్కగా విద్యార్థుల్లాగా ప్రభు దగ్గర కూర్చుని నేర్చుకునేవారంట. వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా అండి? ఏమ్మా, మనకైతే కూర్చోండి అనాలా, వినండి అనాలా, క్రమంగా ఉండండి అనాలా, లేకపోతే మీరు ఏం మాట వినరు. కానీ మరియా, మార్తా, లాజరు గారు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారైనా కూడా ఒకళ్ళ మనసు ఒకలా ఉంటుంది, ఇంకొకళ్ళ మనసు ఒకలా ఉంటుంది. కానీ వాళ్ళు ముగ్గురు ఎక్కడ కూర్చునేవారంటేనంట దేవదసాయి గారు అన్నారు ప్రభు పాదాల దగ్గర కూర్చునేవారట. అయితే ఇంకా మనం చూస్తే ప్రియులరా, మరి వారు పరిచర్య చేసేటువంటి పరిచారకులుగా కూడా ఆ విధంగానే ప్రభు యొక్క స్నేహితులుగా కూడా ప్రభువును వారు ఏం చేస్తూ ఉండేవారంటే గౌరవిస్తూ ఉండేవారట. కాబట్టే దేవుని దృష్టిలో బహుప్రీతికరమైనటువంటి కుటుంబం అని ఆ గ్రామంలోనికి వెళ్ళినప్పుడల్లా కూడా సమర్పణ జీవితం కలిగినటువంటి వీళ్ళింటిలో ప్రవేశించకుండగా యేసు ప్రభు వారు రాలేదు. అయితే ప్రియులరా, మనం చూస్తే గనుక ఇటువంటి వారి గృహాలకు ప్రభు వెళ్ళకుండా ఉంటారా? ఏమ్మా, వాళ్ళ హృదయాల్లో ఏమిచ్చారంట? ప్రభువుకి స్థానం ఇచ్చారు. వారి హృదయంలోనే కాదు, వారి ఇంటిలో కూడా ప్రభువుకి స్థానాన్ని ఇచ్చారు. సమర్పణ చేసేసుకున్నారు, దేవునికి పూర్తిగా వారు అంకితం అయిపోయారు. అనగా దేవునికి ఆశ్రయం ఇచ్చే కుటుంబము దగ్గరికి ఇప్పుడు ఎవరు వచ్చారంటే ప్రభువారే వస్తూ ఉన్నారు. ఆ విధంగానే మరి ఏకాంత సన్నిధిలో మన హృదయంలోనికి కుటుంబ ప్రార్థనల్లోనికి ఆహ్వానించిన మన గృహాల్లో కూడా ఎవరు నివాసం చేస్తారట? ప్రభు నివాసం చేస్తారట. అయితే ప్రకటన గ్రంథంలో వ్రాయబడ్డ మాట మనందరికీ తెలుసు, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉంటారట. ప్రభు ఎవరితో కాపురం ఉంటారు? ఎవరైతే ఆయనకి స్థానాన్ని ఇస్తారో, ఎవరైతే ఆయన దగ్గర కుదురుగా కూర్చుంటారో, ప్రియులారా, ఎవరైతే ఆయన మాటలు నేర్చుకుంటారో, ఎవరైతే ఎక్కువగా ఆయన మీద ఆసక్తి కనపరుస్తూ ఉంటారో, ఎక్కువగా ఆయన ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో, ఆయన కొరకు ప్రాధాన్యంగా ఎక్కువ ప్రాముఖ్యంగా మరి ఎవరైతే సమయాన్ని ఇస్తూ ఉంటారో వారే ఆశీర్వదించబడతారు. వారి దగ్గర నిత్యం కూడా ఎవరుంటారట? ప్రభువారు ఉంటారు. కాబట్టి ప్రియులరా, మరి దేవదసాయి గారు అన్నారు, ఎన్ని తిరిగినా రావు పోవు పాపాలు, ఎంత ఏడ్చినా కూడా కన్నీళ్ళు రాల్చేసినా కూడా పాపాలు
పోవు. కాబట్టి ప్రభు దగ్గర మనమట నిలకడగా కూర్చోవాలట, ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలట. ప్రభువు మనల్ని క్షమిస్తే మనకు క్షమాపణ ఉంది, ప్రభు మనల్ని స్వస్థపరిస్తే మనకి స్వస్థత పొందుకుంటాం, ప్రభు మనల్ని దీవిస్తే మనకి ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ప్రభు పాదాల దగ్గర మనం ఏం చేయాలంటే గప్చిప్మని కూర్చోవాలి. ప్రియుల నోటికి తాళం వేసుకొని మదికి కూడా మనసుకి కూడా తాళం వేసుకొని ప్రభు దగ్గర మరియా, మార్త, అలాగే వారి సహోదరుడు లాజరు గారు ఈ రోజున ఎలా కూర్చున్నారని దైవజనులు అన్నారు. వీళ్ళు ముగ్గురులో కూడా వెరిప్లేషన్ చేస్తే మార్తమ్మ గారేమో విస్తారమైన పనులు, మరి లాజరు గారు కూడా ఏదో పని ఉంటుంది, కానీ మరియమ్మ గారు మాత్రం ఏం చేసేవారట, ఉత్తమమైనది ఇక ప్రభుతోనే జీవితం అన్నట్లుగా ముడిపడినట్లుగా ఏకాంత స్థలం కోరి ఆ ప్రభు దగ్గర ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టకుండా నిత్యం కూడా ఆయన సహవాసం కొరకు ఆయన భాగ్యం కొరకు ఆమె వెతుకుతూ ఉండేవారు. అయితే ఇక మనం ఆలోచన చేస్తే అందుకని వారు సమర్పణ చేసుకున్నారు కనుకనే ప్రభుకి వారు స్థానం ఇచ్చారు కనుకనే అందులో ఒకడు చనిపోతే ప్రభు కూడా ఏం కార్చారండి, కన్నీరు కార్చారు. ప్రభు ఆ కుటుంబం కొరకు ఆయన ఎక్కడో 4 రోజులు అయిపోయింది బయటికి వెళ్ళి, 4 రోజుల నుండి ఆయన కనబడకపోయేసరికి ఈ లోపు చాలా ఘోరం జరిగిపోయింది ఆ ఇంట్లో. ఆ ఘోరం జరిగిపోయిన తర్వాత యేసు ప్రభు వారికి తెలిసినా కూడా ఆయన ఇంకా ఏం చేశారు, మరి ఆలస్యం చేసి 4వ రోజున వచ్చి వాళ్ళని దర్శించడానికి వస్తే అక్కడ వారికి ఆదరణ కూడా కలిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ప్రియులరా మనం చూస్తే వారు ఎంతగా సమర్పించుకున్నారంటే వాళ్ళు ప్రభు కొరకు చూశారు. ఇక ప్రభు రాకపోయేసరికట మరి లాజరు గారిని ఏం చేశారు, పాతి పెట్టారు. అయినా కూడా వారు ప్రభు వస్తే బాగుండు, ప్రభుతో చెప్పుకుంటే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు. ఈలోపు రానే వచ్చారు. రాగానే వారి ఇంటికి వెళ్ళగానే మరి ఎవరో చెప్పారు, ఇదిగో చూసావా మరి లాజరు చనిపోయారనగానే మార్తమ్మట మాట విని ప్రభు వచ్చారనగానే ఆమె గబగబా వెళ్ళిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళి అంటుంది, ప్రభువా అసలు నీవు ఇక్కడ ఉండుంటే గనక నా తమ్ముడు చనిపోయేవాడే కాదు అని అన్నది. అంటే ఎంత విశ్వాసమో చూడండి. దేవా నువ్వు ఉంటే గనక ఈ సందర్భము ఇలాగున జరిగేది కాదు అని ఆమె వాపోయింది. అయితే ప్రభువారు అక్కడ గొప్ప కార్యం చేసినట్లుగా కూడా మనము ఎరిగిన వారమైనాం. దేవునికి మనము ఎలాంటి సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నామో ఆలోచన చేసుకుందాం ప్రియులరా. ఇక 3వ గృహం ఏంటంటే సహవాసపు గృహము. ఏ గృహమట, సహవాసం. ఎలా సహవాసం చేసేవారంటే ప్రభు వారితో నివసించుటకు ఏర్పాటు చేసుకున్నారంట. ప్రభు వారితో నివసించడానికి కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు కనుక వారు ఎప్పుడు పడితే అప్పుడే ఆహ్వానించి ప్రభువుని ఏం చేస్తూ ఉండేవారంటే సత్కరిస్తూ ఉండేవారట. ఎప్పుడు పడితే అప్పుడే, వేళ లేదు పాలా లేదు, ఏం లేదండి, వేళ లేదు పాలా లేదు కనుక ఎప్పుడు పడితే అప్పుడు వారి హృదయాల్లో వారి గృహాల్లో మరి ప్రభు వస్తూ ఉంటూ మరి ఎంతగానో వారిని మరి వారితో సహవాసం చేయడం అనేది వారు సంపాదించుకున్నటువంటి మరి గొప్ప మరి ఆశీర్వాదకరమైనటువంటి సహవాసము. కాబట్టి ప్రియులరా ఈ సహవాసపు గృహం అనగానే వారి హృదయాల్లోనికి గృహంలోనికి మరి భేదాభిప్రాయాలు ఉంటే కనుక ఆయనకు ఆహ్వానించారు కనుక వారి ఆయన్ని గౌరవించేవారు కాదు. కానీ వారి గృహంలో ఏమి లేదంటే భేదాభిప్రాయాలు లేవు. వారు ప్రియులరా దేవునితో సహవాసం చేయాలనేటువంటి అభిప్రాయంలోనికి వారు వచ్చేసారు. వారిలో ఏ విధమైన భేదాభిప్రాయాలు కూడా కనబడలేదు. ఏక మనస్సు కలిగినటువంటి వారు ముగ్గురు కూడా ప్రియులరా. మరి ముగ్గురు కూడా ఎలాంటి వారు అని అంటే ఏక మనస్సు, ఏక హృదయము, ఏక శరీరదారులుగానే గనుక వారి గృహములో మాత్రమే గాక వారి హృదయాల్లో కూడా యేసు ప్రభువు వారు ఉండడానికి ఆయన ఇష్టపడ్డారు. మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా అనగా వీరికి ఏముంది అని అంటే, ఒకటి దేవదాసయ్య గారు అన్నారు వీరికి ఆత్మశుద్ధి ఉంది అని అన్నారు. ఏ శుద్ధి ఉందట? ఆత్మశుద్ధి లేకపోతే ప్రియులరా ఆచారాలు ఎన్ని చేసినా వ్యర్థమే. ఆత్మకి ఏముండాలంట? శుద్ధి ఉండాలి. ఆత్మ ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండాలి. అలాగే రెండవది ఏముందంటే వీరి హృదయానికి కూడా శుద్ధి ఉంది. అందుకని ప్రభు నిత్యం కూడా వీరితో సహవాసం చేయడానికి వస్తూ ఉండేవారట. ఇక మూడవది ఏంటంటే అమ్మో అస్తమాట్లు ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారంటే శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండేవారట. ఆత్మశుద్ధి, హృదయ శుద్ధి, అలాగే శరీరం కూడా శుద్ధి చేసుకుంటూ
అలాగే వారు వేసుకున్న వస్త్రాన్ని కూడా శుద్ధి చేసుకుంటూ ఉండేవారట. ఇక గృహం కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండేదంటే శుద్ధి కలిగే ఉండేదంట. దేవదాసయ్య గారు అన్నారు, ఇల్లు వాకిలి సామానులు ఎలా శుద్ధిగా నుండవలెను, ఇల్లు వాకిలి సామానులు ఎలా శుద్ధిగా ఉండవలెను అంటూ దైవజనులు చక్కగా రాస్తూ అన్నారు. మరి ప్రియుల ఏకాంత స్థలము కీర్తనలో ఉల్లాసముతో దేవుని సన్నిధి ఊరకయుండవలెను విసుగక, ఉల్లాసముతో దేవుని సన్నిధి ఊరకయుండవలెను విసుగక, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఇల్లు వాకిలి సామానులు ఎలా ఇప్పుడు కూడా ఎలా ఉండాలంట, శుద్ధి కలిగి ఉండాలంట. వీరి గృహం ప్రియులరా వేసుకున్న వస్త్రాలు శుద్ధి, గృహం కూడా నిత్యం శుద్ధి చేసుకుంటూ ఉండేవారట. అంత మాత్రమే కాదు, మతిలోనికి ఎటువంటి కూడా మరి చెడు అభిప్రాయాలు లేకుండా దైవజనులు అన్నారు, చెడు తలంపులు పుట్టి చెడి దుష్టాత్మలను నా దరికి రానియము అని రాస్తారు అయ్యగారు. చెడు తలంపులు రాకుండా మతిని కూడా వాళ్ళు ఏం చేసుకునేవారంటే శుద్ధి చేసుకుంటూ ఉండేవారట. అలాగే ప్రియులరా యేసు ప్రభువారు ఆకాశ మహాకాశములు పట్టజాలంత మహా గొప్ప దేవుడు. ఆయన మాటలు వారు వింటున్నారు కనుక ఆయన దేవుడని వారు గ్రహించట వాళ్ళు పాదాలు కూడా నిత్యం ఏం చేసుకునేవారంటే శుద్ధి చేసుకునేవారంట. అంతరంగా బహిరంగంగా వారు శుద్ధి కలిగినటువంటి వారు ప్రియులరా. అందుచేతనే ప్రభు వారితో కలిసిమెలిసి ఉండాలి అని ఆయన మరి ఏర్పాటు చేసుకున్నారు. అదే సహవాసపు గృహము. మనతో కూడా ప్రభు ఉండాలి అని అనుకుంటే మనలో ఉన్నటువంటి లక్షణాలు ఆయనకి ఏమవ్వాలి, ఇష్టమై ఉండాలి. అందుకని మనుషులు చూస్తున్నారా అని చూడకూడదు. మనము మన ప్రభువుకి చేస్తున్నట్లుగానే మన పాదాలైనా కడుక్కోవాలి, మన వస్త్రాలైనా శుద్ధి చేసుకోవాలి, శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, గృహాన్ని శుద్ధి చేసుకోవాలి, మన మతిని కూడా శుద్ధి చేసుకోవాలి, అలాగే ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాలి. పరిప్రియులరా వీళ్ళన్ని శుద్ధులు కలిగి ఉన్నారు కాబట్టి ప్రభువట వారితో సహవాసం చేయడానికి నిత్యం కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఆదామవ్వల దగ్గరికి ఎప్పుడు వచ్చేవారంట, ప్రతి చల్లపూట కూడా దేవాది దేవుడు వస్తూ ఉన్నట్లుగా ఈ యొక్క ప్రియులరా మరి బేతనీయ గ్రామంలోని కట్ట ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళింటిని దర్శించకుండా ఉండేవారు కాదట. ఎప్పుడు వస్తాడో ఆయన ఇష్టం, ఎప్పుడైనా రావచ్చు అన్నట్లుగా వారు ఆయన యొక్క సహవాసాన్ని వారు అంతగా కోరుకున్నారు. అట్టి వారితో ఇదిగో అంటున్నాడు దేవుడు, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. మరి చిరకాలం కూడా ఆయన మందిరములో మరి మనం ఏమి ఏర్పాటు చేసుకోవాలంటే నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వారు చిరకాలం కూడా మరి దేవునితో అంత గొప్ప సహవాసాన్ని వారు కలిగి ఉన్నవారై ఉన్నారు. ఇక 4వ గృహము పేరేంటి అంటే ఆదరణ గల గృహము. ప్రభువుని ఏం చేస్తున్నారంటే దేవునికి వారు మరి ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇచ్చినటువంటి గృహము వేదన గల గృహముగా అది మారిపోయింది ఈ రోజున. ఎలాంటి గృహము ఎలా మారిపోయింది అని అంటే ప్రియులరా ఆశ్రయం ఇచ్చిన గృహములో ఇప్పుడు వేదన ఉంది. ఎంత వేదన అంటే చూడండి ప్రియులరా, ఒకరి మనస్సు ఒకరికి తెలుసు. అందుకని ఏక మనస్సు ఏకభావం కలిగినటువంటి వీళ్ళలో ఒకడు కాస్త ఏమైపోయారు, చనిపోయారు. ఎంత వేదన చెప్పండి. ముగ్గురు ఒకే మనస్సు కలిగినటువంటి వారు ఇప్పుడు ఒకరు చనిపోయేసరికి నిద్రించాడనే వార్త ప్రభువుకు అందట రాకపోవడముతోటే వారు దుఃఖ సాగరములో మునిగిపోయారట. లాజరు చనిపోయారన్న మాట కంటేనంట అసలు అక్కడికి ఎవరు రాలేదు, ప్రభువు రాలేకపోవడం వారికి చాలా వేదన కలిగించిందట. మరి అంత వేదనలో వారు మునిగిపోయారు. ప్రభు వారి వద్దకు వెళ్ళి చనిపోయిన లాజరునట మరి సజీవునిగా వారికి అప్పగించారు. ఈ అద్భుతాన్ని బట్టట దేవునికి మహిమ. ఆ కుటుంబానికి ఏం కలిగిందంటే ఆదరణ. ఏం కలిగిందట, ఆదరణ. మరి కూడికలో మనం చెప్పుకుంటాం, దశలోనికలకు రాసిన పత్రికలో ఈ నా మాటల చేత మీరు ఒకరినొకడు ఏం చేయాలంట, ఆదరించుకోండి. ఏ మాటల చేత
అంటే మరి ఆ యొక్క లేఖనములో రాస్తారు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని మాట్లాడుతూ ఆ గ్రంథంలో ఏమంటారంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఆ మాటలు చెప్పుకునంట ఒకరినొకరు ఏం చేసుకోవాలట, ఆదరించుకోవాలట. అమ్మ ఏం పర్వాలేదు, ఇదిగో ప్రభు మనందరి కొరకు చనిపోయి ఆయన ఎలా లేచారో, మరి చనిపోయాడు కాదు, నిద్రించినటువంటి వీరు కూడా ఏం చేస్తారు, యేసునందు నిద్రించారు కాబట్టి దేవుడు ఆయనతో పాటు వెంట పెట్టుకుని వస్తారు. ఇలా ఆదరించడానికి వెళ్ళి మరి ఆ కబురు ఈ కబురు చెప్పకూడదు. ఆదరణ కూటం అనగానే ప్రియులరా, మరి ఎవరైనా నిద్రించారనుకోండి, ఆ గృహంలోనికి వెళ్ళి ఏం చెప్పాలంట, అమ్మ ఏం పర్వాలేదు, మనం అందరం కూడా మరి ఏం చేస్తాం, ఒకనొక దినమందు నిద్రిస్తాం. అయితే ప్రభు ఎలా అయితే తిరిగి లేచారో మనలను కూడా దేవుడు ఆయన వెంట పెట్టుకుని వస్తారు అనంట ఆదరించుకోవాలి. ఇక్కడ ఆ కుటుంబానికి మరి సజీవుడుగా దేవుడు ఆ లాజర్ని ఎప్పుడైతే అందించారో వారికి ఏం కలిగిందంటే ఆదరణ కలిగిందట. ఈ అద్భుతాన్ని బట్టి వారు దేవునికి మహిమను చెల్లించిన వారై ఉన్నారు. అందుచేత అనేకులు ఆయన యందు కూడా ఏం చేశారు, అప్పట్లో విశ్వాసం ఉంచారు. యోధా ప్రజలకు అక్కడ ఏం కలిగిందంటే యూదులైన వారికి కలవరం కలిగిందట. ప్రియులైన తన బిడ్డలను ఆదరించుట దేవుని యొక్క ప్రేమ. మనము అపరాధముల చేత, ఎపిసి పత్రికలు అంటాడు 2వ అధ్యాయం ప్రారంభవచనములు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన మనలను ఆయనతో కూడా లేపి పరలోక సింహాసనమందు ఆయన కూర్చుండబెట్టును. ఆ కుటుంబానికి కలిగినటువంటి ఆదరణకు పరమందు అలాంటి గొప్ప ఆదరణ మరి మనకి కూడా పరమందు కలుగుతుంది. కాబట్టి ప్రియులరా, మరి ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మును ఆయన ఏం చేశారంట, బ్రతికించారు. ఆయన శిలువ మరణం చేత మనకేమొచ్చింది అని అంటే మరి జీవం కలిగిన వారమై ఉన్నాము. పాపాలన్నీ కూడా సిలువేయబడ్డాయి, పాపము నశించిపోయింది, శాపములు తొలగిపోయాయి. మనందరము కూడా ప్రియులరా పాపముల చేత చచ్చిన వారము, అపరాధముల చేత చచ్చిన వారము. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క దయను బట్టి, ఆయన యొక్క ఆదరణను బట్టి మనకి గొప్ప ఆదరణ కలిగింది. ఇక్కడ ఆదరణ గల గృహము అనగా లాజరు సజీవుడిగా బ్రతికించి యేసుప్రభు వారు వారి యొద్దకు తీసుకుని రాగా వారికి ఎంతో ఆదరణ కలిగింది. ఇక 5వది చూస్తే ఆరాధన గృహము. ఏ గృహమట, ఆరాధన గృహము. యేసువారు మృతుడైన లాజరును లేపారు, అలాగే ఆత్మీయ మరణము నుండి మనలందరినీ కూడా లేపి పునరుత్థానులుగా చేస్తారు. మరణాంధకారములో మరి మరణాంధకారముతో నిండిన గృహము పునరుత్థానపు సంతోషముతో అక్కడ కనబడతా ఉంది. అందుకని ప్రియులారా, మనం ఆలోచన చేస్తే వాళ్ళు కృతజ్ఞతతో నిండిపోయారు. పాటలతో ప్రభువారిని స్తుతించడముతో, అలాగే స్తుతి కీర్తనలతో, మరి స్తుతి మాటలతో లేక స్తుతి చెల్లిస్తూ ప్రార్థనలతో వారందరూ కూడా నిండిపోయారు. మరియు ఆ గృహమట విలువ కలిగినటువంటి జటామాంసాన్ని అత్తరు పూసి ప్రభుని ఏం చేశారు, వాళ్ళు ఆరాధించారు. ఆ గృహము ఆదరణతోనూ ప్లస్ ఆరాధనతోనూ కూడా నిండి ఉన్నది. మనం ఆత్మీయ పునరుత్థానం ద్వారా జీవించుచున్నాము కనుక ప్రియులారా, ప్రభువారు అంటారు, నేనే పునరుత్థానమును, నేనే నిత్య జీవమును. కాబట్టి మనందరము కూడా నిత్య జీవమునకు వారసులము. ఈ నిత్య జీవం ఎలా వస్తుంది అని అంటే, చూడండి, ఎప్పుడైతే వారు మరి లాజరును బ్రతికించడం చూశారో ఇక వాళ్ళట ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెప్పడమే మరి మొదలుపెట్టారు. ప్రభు చేసిన కార్యాలు, ఘనకార్యములు వారి విషయంలో వారు చూసినటువంటి అనుభవాలను బట్టి నిత్యం కూడా వారు పాటలతోనూ స్తుతులతోనూ ప్రభుని ఏం చేసేవారంటే ఆరాధిస్తూ ఉండేవారట. మనమైతే మన జీవితంలో ఎన్నో రకరకాల మేళ్ళు పొందుతూ కూడా మనము ఒక పర్యాయం పాట పాడుతాం, లేకపోతే ఒక పర్యాయం మాత్రమే ప్రార్థిస్తాం, ఒక పర్యాయం మాత్రమే స్తుతిస్తాం, వెళ్ళిపోతూ ఉంటాం. వీరైతే నిత్యము కూడా ఆ గృహాన్ని ఎలా మార్చేశారంటే ఆరాధన గృహముగా మార్చేశారు. మనం కూడా మన మనస్సులో నిత్య జీవము ఇచ్చినటువంటి దేవునినట నిత్యం కూడా ఏం చేయాలి, ఆరాధించాలి. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటమ్మా? ఆరాధన అంటే ఏంటి? ప్రభువుని ఏం చేయడము? గౌరవించాలి, ఆయన్ని పూజించాలి, ఆయన్ని ప్రేమించాలి,
ఆయనకి ఇవ్వవలసినవన్నీ మనం ఇవ్వాలి. ఆయన్ని మనం ఏం చేయాలంటే ఆయన చేసిన ఉపకారములన్నింటినీ కూడా తలంచుకుంటూ తలపోసుకుంటూ ఆయనకి ఇవ్వవలసినటువంటి మర్యాదను మనము ఇస్తూ ఉండాలట. ఆరాధన దినమందు చూడండి, మనం ఏం చేస్తాం? పాటలు పాడతాం, అలాగే ఆరాధన చేస్తూ ఉంటాం, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం. అయితే యెషయా గ్రంథంలో కూడా అదే మాటలు రాయబడ్డాయి. 58వ అధ్యాయములు లోకవార్తలు చెప్పుకోకూడదంట. ఆరాధన అంటే ఏంటి? నిత్యము కూడా ఆరాధన అంటే ఏంటి అని అంటే ప్రియులరా, మరి లోకానికి సంబంధించినవి మనలోనికి రాకూడదు. వారు దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి, చాలా జాగ్రత్త కలిగి ఉన్నారు కాబట్టి నిత్యము ప్రభు యొక్క తలంపుతోనే వారు జీవించేవారట. మహిమ తలంపులు తప్ప మరి ఈ లోక సంబంధమైన తలంపులు వారికి లేవు. ఎందుకనంటే మరి చావును కూడా చంపేశాడు ఆయన. చావుని ఏం చేశాడు? చంపేశాడు. అయితే మార్తమ్మ గారు అన్నారు, అవును ప్రభువా, నా తమ్ముడు బ్రతుకుతాడన్న విషయం నాకు తెలుసు. ఎప్పుడు? పునరుత్థాన దినమందు అని అన్నారు ఆమె. కానీ ప్రభువారు అన్నారు, ఇదిగో ఎవరు పునరుత్థానుడు? నేను పునరుత్థానుడు నేనే కదా, నేను జీవాన్నే కదా, కనుక నేను ఇక్కడ ఉండగా మరి అతడెలా చనిపోతాడు? చనిపోవడం కాదది, నేను తిరిగి లేపుతాను అని ప్రభు ఏం చేశారు? పునరుత్థానుడైన క్రీస్తు వారు మరి మృతి చెందినటువంటి లాజరును బ్రతికించి జీవాన్ని పోసి వారి దగ్గరికి తీసుకుని వచ్చారు. అందుకని నిత్యం కూడా వారి గృహములో ఏం జరుగుతుందంటే ప్రభుని పొగడమే, ప్రభుని స్తుతించడమే, ప్రభుని గౌరవించడమే, ప్రభుని ప్రేమించడమే. ప్రభుతో వాళ్ళు అంత గొప్పగా ఇమిడిపోతూ ఉండేవారట. ఇక మనం చూస్తే 6వ గృహము ఆరోహణ గృహము. ఏ గృహమట? ఆరోహణ గృహము అనగా అత్తరు పాదాలకు పూసి యేసు పాదాలను ఆమె ఏం చేశారండి? ముద్దు పెట్టుకున్నారు. అనగా ఈ సందర్భంలో ప్రభు తన చెంతకు పాపులను చేర్చుకొని క్షమించి మోక్ష భాగ్యమును గ్రహించుచున్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే ఆమె ఏం చేశారంటే అత్తరు పాదాలకు పూసారట. యేసువారి పాదాలను ఏం చేస్తుందండి? ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? అత్తరు పాదాలకు పూయడమే కాదు, యేసువారి యొక్క పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. ప్రియులరా, ఒలీవ కొండ అంచున బేతనియా గ్రామం ఉండటం వల్ల వారు కుటుంబముతో చెప్పట అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆరోహణమయ్యారు. ఎక్కడుందండి? ఆరోహణం అయ్యేటప్పుడట యేసుప్రభు వారు చూడండి, ఒలీవ కొండకి అంచున ఏ గ్రామం ఉందంటే ఈ యొక్క బేతనీయ గ్రామం ఉంది. ఎక్కడుందండి బేతనీయ గ్రామం? ఒలీవ కొండ అంచున ఉంది. యేసుప్రభు వారు ఎక్కడ ఆరోహణమయ్యారు? ఏమా ఎక్కడ ఆరోహణమయ్యారు? మరి ఒలీవ కొండ మీద ఆయన ఆరోహణమయ్యారు. అంటే వారితో చెప్పే ఆయన ఏమయ్యారంట? ఆరోహణమైనట్లుగా ఇక్కడ మనం చూడగలము. ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాం, మార్పు పొందుదాం, మేఘాల మీదకు కొనుపోబడదాం. ప్రియులారా, ఆయన ఆరోహణమైన సంగతిని కూడా వారితో చెప్పుట ఎంత విచిత్రమో కదా, ఎంత ప్రేమిస్తున్నారో చూడండి. ఆ కుటుంబాన్ని ఆరోహణ గృహము అని అన్నారు దేవదాసయ్య గారు. కనుక ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు మరి అంత గొప్పగా దేవుని ప్రేమను వారు పొందుకున్న వారై ఉన్నారు. ఇక 7వ గృహాన్ని చూసినప్పుడు ఆశీర్వదింపబడిన గృహము. ఏం చేయబడిందంట? ఆ గృహము దేవుని రాకతో ఆశీర్వాదములు పొందుకున్నది. ప్రభు యొక్క అడుగు జాడలలో మనం అనుదినము నడిచామనుకోండి, ఆయన మెండైన ఆశీర్వాదాలన్నీ కూడా మనపైన ఆయన అనుగ్రహిస్తారు. ఇటువంటి ఇల్లు గలవారు మరి ఇహపరలోకమందు ఆశీర్వదించబడతా ఉంటారు. ఎవరైతే యేసు ప్రభు వారికి స్థానం ఇస్తారో, రోజు ఇస్తారో, హృదయంలో ఇస్తారో, గృహంలో ఇస్తారో, వారు నిత్యం కూడా ఏం చేయబడతారు? ఆశీర్వదించబడతారు. ఒకరోజు ప్రేమించి మరి తర్వాత ఖాళీ చూపించి ఎప్పుడుకో ప్రేమించడం కాదు, నిత్యం కూడా ప్రభువుని ఏం చేయాలంటే మదిలో దాచుకోవాలట. మరి ఆయన నిత్యం కూడా ఏం చేయాలంటే మరి ప్రేమించే వారంగా ఉండాలి. పరలోకములో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకునే వారమైతే గనుక మరి ప్రియులారా, మనం చూస్తే మన గృహము బేతనీయ గృహాల వలె మార్చబడాలంటే ఆయన కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి. కనిపెట్టిన తండ్రి మనకేం చేస్తారు? సహాయము చేస్తారు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. మరి కనుక ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువుకు విశ్రాంతినిచ్చే గృహాలుగా మన గృహాలు ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోవాలి. ప్రభువుకు వారు ఏమిచ్చారటండి?
విశ్రాంతినిచ్చారు. ప్రియులరా, వాళ్ళు మరి విశ్రాంతినివ్వడమే కాదు, వారు దేవునికి సమర్పణ అయిపోయారు. దేవునితోనే వారు సహవాసం చేశారు. అలాగనే ఆదరణ కూడా కలిగించారు, ఆదరణ పొందుకున్నారు. ఇంకా నిత్యం కూడా ప్రభువుని ఏం చేశారంట? ఆరాధించారు. మరి అలాగే ఆరోహణ సమయాన్ని కూడా దేవుడు వారికి తెలియచేశారు, వారిని ఆశీర్వదించారు. లూకాసు వార్త 24 మనందరికీ తెలిసిన మాటలే. బేతనీయ వరకు వెళ్ళి ఆయన వారిని ఆశీర్వదించేను. ఎక్కడి వరకు వెళ్ళంట అండి? బేతనీయ వరకు వెళ్ళి ఆయన వారిని ఆశీర్వదించాను. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకోవాలి అని అంటే నిత్యం కూడా మనం ఏం చేయాలంటే ప్రభువుకి విశ్రాంతినివ్వాలి. ప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నారు. విశ్రాంతి కొరకు మనం వచ్చి ఉన్నాము. ప్రభువుకి కూడా మనం ఏమి ఇవ్వాలంట? విశ్రాంతినివ్వాలి. మన దగ్గరకు వచ్చి అబ్బా కొద్దిసేపు ఉంటే బాగున్నాను ప్రభు అనుకోనేటట్టుగా మనము జీవించాలి. మరి పట్టుమని క్షణం కూడా కూర్చోకుండా ప్రభుని పంపేసే వారంగా మనము ఉండకూడదు. అర్థమైందండి? మనతో పాటు ఆయన కూర్చోవాలంటే ఆత్మను ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. శరీరాన్ని ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. గృహాన్ని ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. వస్త్రాన్ని ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. ఇలాంటివే కాదు, దేవదూత గారు చక్కగా చాలా చెప్పారు. ఉదరమును కూడా శుద్ధి చేసుకోవాలట, నిత్యం కూడా పాదాలు శుద్ధి చేసుకోవాలట. అన్ని శుద్ధులు మనం కలిగి ఉండాలట. ప్రభు మనతో ఉంటారు గనుక మరి నిత్యము భయముతోనూ భక్తితోనూ వినయముతోనూ విధేయతతోనూ ప్రభు ఉన్న స్థలములో ఆయన గౌరవిస్తూ ఏం చేయాలంటే మనం శుద్ధి చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలట. అంతేగాని తప్ప వాళ్ళని చూసామా వీళ్ళని చూసామా అది చేసామా ఇది చేసామా వచ్చామా కూర్చున్నామా వెళ్ళిపోయామంటే కుదరదు ప్రియులరా. మనం చెప్పుకున్నాం, మరియా మార్తా లాజరు గారు కూడా ముగ్గురు ఎక్కడ కూర్చునేవారంట? ప్రభు బంగారు పాదాల దగ్గర కూర్చునేవారట. ప్రియులరు, ఈ విషయాన్ని దేవదూత గారే రాశారు. ఎందుకనంటే మరి అయితే ఉత్తమమైన దాన్ని సంపాదించుకుందని వాక్యములో రాయబడ్డది. ఆమె ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చున్నది అని రాయబడి ఉంది. ఒక్క రోజును విషయాన్ని ఆ భక్తుడు రాస్తే దేవదూత గారు చూసి అంటున్నారు, ఈ ముగ్గురు కూడా బోధకుడైనటువంటి ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి యేసువారి పాదాల దగ్గర ఏం చేసేవారంట? కూర్చునేవారు. నిజం చెప్పాలంటే లేకపోతే లాజరు చనిపోతే ఆయన ఎందుకు వస్తాడు? ఆయన ఎందుకు లేపుతాడు? అర్థమైందమ్మా? ప్రభువుని వారు అంత ప్రేమించారు కాబట్టి మరి విస్తారంగా పనిపెట్టుకున్నా లాజరు ఒకవేళ మరి లోకములో ఉన్నా కూడా ప్రభువుని ఎంతగా ప్రేమించారు. అందుకని ప్రభు ఆయన చనిపోతే ఏం చేశాడంట? కన్నీరు విడిచారు. కాబట్టి ప్రియులారా, ఒకనాటి స్టోరీ కాదు ఇది. వారు నిత్యం కూడా దేవునికి విశ్రాంతినిస్తూ సమర్పణ చేసుకుంటూ దేవుని సన్నిధానమును వారు సహవాసము కలిగి వారు నిత్యం ప్రభుతో ఉన్నారు గనుకనే దేవుని యొక్క సన్నిధిలో ఆదరించబడ్డారు. మరి ఆరోహణ అంతస్తును కూడా వారు అందుకోవడానికి సిద్ధమయ్యారు, ఆశీర్వాదాలు అందుకున్నారు. కనుక మనం కూడా అలాగ నిత్యము ఆరాటపడదాం. దేని కొరకు? సన్నిధి సన్నిధి అంటావే గాని సన్నిధి సారం నీవెరుగవా. సన్నిధి సన్నిధి అంటావే గాని సన్నిధి సారం నీవెరుగవా. పరగాశేలాలో పంటను కూర్చి పరగాశేలాలో పంటను చూసి బోయాజు పాదము మరసేవుగా. బోయాజు పాదము విడచేవుగా. సన్నిధి సన్నిధి అనడం కాదు, సన్నిధిలో ఉన్న సారాన్ని ఏం చేయాలంట? గుర్తించాలి, పీల్చాలి, లాక్కోవాలి, అనుభవించాలి. సారం యొక్క విలువ తెలిస్తే దాన్ని మనము విడిచిపెట్టాం. ప్రియులరా, సారం ఎంతో గొప్పది కాబట్టి సన్నిధిలో ఏముంది? సారం ఉంది. దాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక చెట్టులాగా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ సారాన్ని పీల్చుకోవాలి. అప్పుడు మనలోనికి జీవం, ఆత్మీయ ఫలాలు బయటకు వస్తాయి. అంతేగాని వచ్చాము కూర్చున్నాం వెళ్ళిపోయామంటే ఎప్పటికీ కూడా మనకి సారం తెలియదు. సారం తెలియని వారు సతికిలబడిపోతారు.
ఎంత చెట్టు అయినా కూడా కొన్ని చెట్లు ఎలా ఉంటాయంటే అమాంతంగా పడిపోతాయి. కారణం ఏంటంటే వాటిలో ఏం లేదు, సారం లేదు. ఉండడానికి మాత్రం పెద్ద గంభీరంగా ఉంటాయి. కొన్ని చెట్లు కొన్ని మరి రకరకాలైన చెట్లు చూస్తూ ఉంటే డామ్ అని ఊరికే పడిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళంగా కాక సారం కలిగి పచ్చగా ఫలవంతంగా ఆత్మీయ ఫలాలు ప్రభు మన దగ్గరకు వచ్చి కోసుకోవాలనుకున్నప్పుడు ఇష్టంతో మన దగ్గర చాలాసేపు కూర్చోవాలి, వీళ్ళతో ఉండాలి, వీళ్ళతో సహవాసం చేయాలి, వీళ్ళతో ఉండిపోవాలి అని ప్రభు మనసుకు అనిపించేటట్టుగా మనం ఏం చేయాలి, ఆయన్ని రానివ్వాలి. అర్థమైందా అండి? ఈ అస్తమాటలు మాట్లాడుకుంటా ఉన్నాం అనుకో, క్రమశిక్షణ లేకుండా ఉన్నాం అనుకో, నాకెందుకులే అన్నట్లుగా ఉన్నాం అనుకో, ఎప్పటికీ కూడా మన దగ్గరికి రారు. కాబట్టి ప్రియులారా, ఒక రోజు కాకపోతే ఇంకొక రోజైనా మార్పు చెందాలి, ప్రభుని ఆహ్వానించాలి. వచ్చాడనుకోండి ఖచ్చితంగా ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి అగ్నితో కూడినది. మరి ప్రియులారా, అగ్నితో చలగాటం ఆడకండి, కానీ అగ్నిమయమైనటువంటి క్రీస్తును మనం ఏం చేయాలంటే మనము దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానిస్తూ ఆయన దగ్గర కూర్చోవాలి. అగ్నిలో కూర్చున్న వాళ్ళు హాయిగా ఉన్నారంటే కారణం ఏంటంటే అగ్నిమయమైనటువంటి దేవుడు వారిలో ఉన్నారు కనుక. అగ్ని వారిని ఏం చేయలేకపోయింది కనుక ఈ అగ్ని దహించు అగ్ని, పాపాలను ఖండించే అగ్ని, పాపాలను తుడిచివేసే అగ్ని ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి పాపం ఉంటే గనక కాల్చివేస్తాడు. పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి రావాలి అని అంటే ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? ఇప్పుడు మరియలాగా, మార్తమ్మ గారిలాగా, లాజర్ గారిలాగా దేవుడు అలా మాట్లాడుతూ ఉంటే మనతో ఆయన ఉన్నారనేటువంటి భావం మనం కలిగి మనం ఆయన దగ్గర శ్రద్ధగా కూర్చోవాలి. నేనెందుకు కూర్చోవాలి అని అనుకోకూడదు. ఏం చేయాలి? శ్రద్ధగా కూర్చోవాలి. అప్పుడు ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుంటాం. దేవసాయి గారు చక్కగా రాశారు, నిత్యము నా యొద్ద నుండా నిర్ణయించుకు. దేవుడు ఎప్పుడు అనుకుంటాడంట, ఎప్పుడు వెళ్తానా, వీళ్ళతో ఉంటానా అని. మనం ఏమనుకుంటున్నాం? ఎప్పుడైపోద్దా టైం, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అనుకుంటాం. కానీ ప్రభువారు అనుకుంటారట, నిత్యము నాతో ఉంటే బాగున్ను కదా అనుకుంటారట. ఆయన ప్రేమకు అవధులు లేవు. అందుకని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనమేమో లోకాన్ని వెతుక్కుంటాం, లోకంలో ఉన్న ఆయన నిన్ను నన్ను వెతుక్కుంటున్నాడు. ఇది మనము అర్థం చేసుకోగలిగితే మనము అన్ని విడిచిపెడతాం, ప్రభు దగ్గరికి పరుగులెత్తుకుంటూ వస్తాం. అటువంటి ధన్యత, దీవెన, ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మెగారుడుగా మా మధ్యకొచ్చిన తండ్రి, మాతో ఉన్న తండ్రి, మాతో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. ఈ బేతనీయ గ్రామము యొక్క విశిష్టతను మాకు తెలియపరిచిన తండ్రి, ఈ ఖర్జూరపు వృక్షాలు అని తెలియపరిచినటువంటి గ్రామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఖర్జూరము దేవా ఇదిగో తండ్రి ఎంతో శ్రేష్టమైనటువంటి స్థితిని దేవా ఇదిగో అది అందుకుంది కనుక నాయన, ఖర్జూరం వల్ల నాయన దేవ ఎన్నో శ్రేయస్కరమైనటువంటి స్థితి ఉంది. అలాగే బేతనీ ద్వారా దేవ వారు నీకు విశ్రాంతినిచ్చారు. దేవా ఇదిగో నీకు సమర్పణ అయిపోయారు. అలాగే నీతో సహవాసం చేశారు. అయా నీ సన్నిధానములో నాయన వారు నిన్ను ఆరాధించారు, వారు ఆదరణ పొందుకున్నారు. అలాగే నీ ప్రభువా ఆరోహణమైన నిన్ను వారు అందుకున్నారు, ఆశీర్వదించబడ్డారు. మేము అట్టి స్థితిలోనికి రాగలందులకు నీ సహాయం మాకు దయచేయమని శిలువనాథుడైన యేసుక్రీస్తు వారి నామం ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.